మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానస్ సంసిద్ధిం పరమాం గతాః. భక్తి, జ్ఞానం, ధ్యానం ద్వారా భగవంతుడిని పొందినవాడికి అతని ప్రయాణం పూర్తి అయింది. అతను మళ్ళీ జన్మించడు. ఎందుకంటే జన్మ, వృద్ధాప్యం, వ్యాధి, మరణం ఈ చక్రం ముగిసింది. ఇక్కడ శరీరం నశిస్తుంది, కోరికలు తీరవు, విడిపోవాలి, బాధలు తప్పవు. అందుకే భగవానుడు దీనిని దుఃఖాలయం అని, అశాశ్వతమని అంటాడు. పరమాత్మను నిజంగా కోరేవారు లోకసుఖాలకే పరిమితం కానివారు, పరమసత్యాన్ని చేరినవారు, మహాత్ములు. జీవితం మొత్తం కేవలం డబ్బు, పేరు, సుఖాలు కోసం కాదు. ఇవి అన్నీ తాత్కాలికం. శాశ్వతమైనది పరమాత్మ స్థితి మాత్రమే. భగవంతుడిని చేరిన మహాత్ములు ఈ తాత్కాలిక దుఃఖభరిత ప్రపంచంలో మళ్ళీ జన్మించరు. వారు పరమగమ్యాన్ని పొందుతారు. ఇది మోక్షం గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన స్పష్టమైన వాక్యం.